జోహార్లు తెలంగాణ అమరవీరులకు. సార్ చేతులు అందరూ గట్టిగా అమరవీరులు అంటే కూడా స్పందన లేకపోతే బాబు. జోహార్లు తెలంగాణ అమరవీరులకు. ఈ ఒక్కదానికి మీరు కూడా ఎత్తొచ్చు కొత్తగా వాళ్ళ పార్టీ కాదు, ఆ ఒక్క స్లోగన్కి జోహార్లు తెలంగాణ అమరవీరులకు. థ్యాంక్ యూ. గౌరవనీయులు, ఈ నియోజకవర్గ పూర్వ శాసనసభ్యులు, నాకు ఆత్మీయ సోదరులు శ్రీ జయపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు మన పార్లమెంటు అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఈ నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ తరఫున ఎన్నికల బాధ్యులుగా వచ్చినటువంటి సోదరులు నల్గొండ ఉద్యమ నాయకులు శ్రీ చాడా కిషన్ రెడ్డి గారు, వాల్యా నాయక్ గారు, అభిలాష్ గారు, విజిత గారు, వెంకటేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యం గారు, వేదిక మీద చాలా మంది ఉన్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు, అనురాధ జడ్పీటీసీ గారు, అందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళకు, వేదిక ముందు ఉన్న మీకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. నమస్కారం బాగుంటే కూడా సపోర్ట్ కొట్టచ్చు, పెట్టుబడి లేదు, ఖర్చు లేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం చప్పట్లే గట్టి కొట్టండి ఒకసారి. ఈ నల్లుకున్నారు ఇంకా చేరుకోలేదా? రేపల్లం అసెంబ్లీ ఎలక్షన్స్ చేరుకోలేదు ఇంకా. ఏ జబర్దస్త్ ఉన్నారు, బ్రహ్మాండమైన స్ట్రెంత్లో వచ్చింది కదా కలపడుతున్నారు. మీ జోరు చూస్తుంటే పోయినసారి పార్లమెంట్ లో కలవకుర్తికి వెళ్ళే పెద్ద మెజార్టీ ఇచ్చింది. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కలవకుర్తి మెజార్టీ ఎక్కువ వచ్చింది. మెజార్టీ ఇచ్చిన వాళ్ళు మీరు చేసిన కష్టాన్ని నేను పొగుడుతుంటే దాన్ని కూడా సపోర్ట్ కొట్టదా? మీటింగ్ అయ్యే లోపల కనీసం 10 సార్లు ఏదో సపోర్ట్ కొట్టేయాలి. సంతోషం. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికలలో బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి భిన్నంగా ఉద్దేశపూర్వకంగా తెలంగాణ వ్యతిరేక మీడియాకి, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారానికి వ్యతిరేకంగా భిన్నంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు గ్యారెంటీగా వస్తాయి. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే పోయిన అసెంబ్లీ ఎన్నికలు ఏ పద్ధతులు నడిచినాయి, ఏ అంశాలు ప్రభావితం చేసినాయి మనం కళాలు చూసినాం. కొద్దిపాటి ఏమరపాటుతో జరిగినటువంటి నష్టం 1.80%, కేవలం 4,40,000 ఓట్ల తేడా మాత్రమే. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, అనేక కారణాలు ఉన్నాయి వాటిని. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికీ ఈ 120-130 రోజుల లోపలనే ప్రజలలో విపరీతమైనటువంటి పశ్చాత్తాపం, బాధ ఉంది, ఆగ్రహం ఉంది, కొంతమందికి అపరాధ భావం. మామూలు జనమేమో కాయ కష్టం చేసుకునే జనము, కష్టం చేసుకుని బతికే రైతులు, చిన్న వ్యాపారులు, ఇటువంటి వాళ్ళందరూ ఏమో ఇచ్చే సర్కారు ఇస్తుంది, కేసీఆర్ సర్కారు ఇవన్నీ కాక అదనాన్ని వస్తున్నాయి కదా అని చెప్పి అదనపు ఆకర్షణకు పాపం వాళ్ళు అటువైపు చూసేది. తప్పులేదు. ప్రజలలో అవసరాలు ఉన్నంతకాలం, పేదరికం ఉన్నంతకాలం ఎవరైనా ఒక మాట చెప్తే అది ఆకర్షణీయంగా అనిపిస్తుంది. దానికి మన ప్రజలు తప్పట్టకూడదు. అటువంటి వాళ్ళందరూ పశ్చాత్తాపడుతున్నారు. అదే పొరపాటు అయిపోయాయి, మేము ఉన్నది చేయదాచుకుంటే ఇట్లా అయిపోయింది. లేకపోతే అభిలాష్ చెప్పాడు, ప్రజల యొక్క ఆక్రోషం ఒక్కొక్కరితో ఉరుకుంటూ ఉంది. కానీ కొంతమంది ఉంటారు కడుపులో సెలవు వాళ్ళు, ఎక్కువ రైతు బంధు వాళ్ళే తీసుకున్నారు, ఎక్కువ నౌకర్లు వాళ్ళే తీసుకున్నారు, ఎక్కువ లబ్ధి వాళ్ళే పొందిన సమాజంలో. కానీ వాళ్ళందరూ కడుపులో సలహాదారు సెక్షన్స్ అంతా ఏం చేశారు, పని కట్టుకొని కేసీఆర్ వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు. అయితే వాళ్ళ కసి తీర్చుకున్నారా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అయినటువంటి ముఖ్యమంత్రి అటువంటి వాళ్ళందరికీ మంచిగా తీయగా ఉండే అన్ని పండుగ రోడ్లు పెట్టేసి, మీకు 5 ఎకరాలకు ఇచ్చిన వాళ్ళకి నేను రైతు మీకు బంధువులు అన్నాడు, ఇన్కంటాక్స్ సెంటర్ వాళ్ళకి ఏదన్నాడు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఏదన్నాడు. ఇది ఇండైరెక్ట్ లీకులు ఆల్రెడీ ఇచ్చేసింది. ఇప్పుడు వచ్చిన రైతు బంధువులు ఎంతవరకు వచ్చింది? 4 ఎకరాల లోపే వచ్చింది. అవునా? ఇప్పుడు ఏమైంది? ఇటువంటి వాళ్లకు అపరాధ భావన బయటపడితే ఆధారంగా బయటపడ్డదనుకో, కొడుక నివేదన కాంగ్రెస్ ఏమని చెప్పి ఉరుకురుకులు అని చెప్పింది, ఇప్పుడు ఇట్లా అంటున్నాం అని చెప్పి జనం అంటారు. కాబట్టి ఆ నోరు మూసుకొని ఉంటుంది. ఈ సెక్షన్ కూడా ఉంది. చాలా మంది ఇప్పుడు వాళ్ళ ప్రైవేట్ టాప్లో బయటపడుతుంటారు, మేము ఇట్లా అనుకోలేదు, ఇట్లా అయిపోయా
రకరకాలుగా ఈ వేగాలు తొలగిపోయినాయి. నేను మీ దృష్టికి తేదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే మీరందరూ కూడా సీనియర్లు, మీరందరూ కూడా మీ అభిప్రాయాలతో ప్రజలను నడిపించేవాళ్ళు, ప్రజల ఆలోచనని మలిచేటువంటి వాళ్ళు. విషయంలో మన పరిజ్ఞానాన్ని పెంచుకుంటే అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆలోచిస్తారు. కానీ మనం జనానికి చెప్పేటప్పుడు ఏ రూపంలో చెప్తే ఆ అంశాలు ప్రజల్ని ఆలోచింపజేస్తాయో వాటిని మనం ఓట్లుగా తీసుకోవచ్చో ఆ కోణంలో ఎడ్యుకేట్ చేయాలి. దానికోసమే మనం మీటింగ్ పెట్టుకున్నాం. అందరం కూర్చొని ఒకసారి మాట్లాడుకోవడానికి కాదు. మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం పార్లమెంట్ ఎన్నికలలో మన అభ్యర్థిని గెలిపించాలి, మన పార్టీని గెలిపించాలి. దానికి వ్యూహం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లాగా పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి పోవడం సాధ్యం కాదు. మనమే ఆ బాధ్యత తీసుకొని పనిచేస్తాం. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పుడు కూడా ఒక ట్రెండ్ అనేది పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలలో కీలకమైన అంశాలు అనేటువంటి ప్రభావితం చేసే ప్రజలు ఆ అంశాలను బట్టి ఓటేస్తారు. ఒక పెన్షన్ బట్టి, ఒక రైతు బంధువులు బట్టి ఏరు పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు. పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఓటేసేటువంటి విధానం ఏంటంటే ఒక ట్రెండ్ లో రెండు, ఒకటి పొలిటికల్ పార్టీ యొక్క ట్రెండ్, రెండు అభ్యర్థి యొక్క ట్రెండ్. అభ్యర్థికి సంబంధించి ముందు మనం ఆలోచించుకుంటే మీకు ఒక నాగరికర్ణ పార్లమెంట్ కాదు, ఇప్పుడు ఈ ఎలక్షన్ కాదు. నాకు స్కూల్లో తెలిసినప్పటి నుంచి నేను స్కూల్లో ఉన్నప్పుడు భీష్మదేవ్ నినాదాలు మా ఇంటి గోడ మీద రాశాను మా ఊళ్ళో. అప్పుడు గుర్తుందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పరిశీలన చేస్తే ప్రవీణ్ కుమార్ లాంటి ఉన్నత విద్వత్తు, విద్యార్హత, ఆల్ ఇండియా సర్వీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అన్నింటికి మించి ఆల్ ఇండియా సర్వీస్ లో చాలా మంది ఉన్నారు దేశంలో. అది మొదలైనప్పటి నుంచి కొన్ని వేలాది మంది ఉన్నారు. కానీ అందరికీ ప్రజల పట్ల నిబద్ధత ఉండాల్సిన అవసరం లేదు. చాలా మందిలో లేని ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నది ఏంటంటే ఈ మట్టిలో పుట్టినటువంటి పేద పిల్లలు, అవకాశాలు రాని పిల్లలు, అవకాశాలు రాని రైతులు, అవకాశాలు రాని బడుగు జీవులు, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉద్ధరించాలని తప్పకుండా పనిచేస్తే ఇది మీకు మలుగులో కనిపించదు, ఆ పార్టీ నాయకులు కనిపించదు. ఇది నీకు భరత్ ప్రసాద్ కనిపిస్తుంది. జడ్పీటీసీ ఏదో అందుబాటులో లేని పేపర్లలో వచ్చినాక ఆయన ఎంపీగా పెట్టి బీజేపీ పార్టీ పోలో పడుతుంది. ఎవరు చేయాలి? ఎవరు కాపాడాలి? తండ్రికి చాలా ప్రేమ ఉంటుందని ధృతరాష్ట్రం ఉదాహరణ చూసిన భారతంలో. కానీ ఏం మాట్లాడకుండా మెత్తగా ఉండి నోట్లో ఏది కూడా పెడితే కొడుకనుకునేటువంటి మా రామన్న కొడుకు కోసం పార్టీ మాట్లాడాలని నేనైతే కళ్ళ కూడా అంటాను. సభలు ఉంటారా? ఎంత వాత్సల్యమా! అదే ఎంతమంటే ప్రైవేట్ మార్గాన్ని ఇంకేమైనా ఆలోచన చేసుకుంటుంటే మీ భరత్ ఏదైనా చేసుకుంటుంటే దానికి బీజేపీలో పోయి ప్రయోగం చేసి ప్రతిష్ట పోగొట్టుకొని సిట్టింగ్ ఎంపీగా గౌరవం పోగొట్టుకొని ఏమో చూపిస్తారు. దేంట్లో తూడతాడు ఇప్పుడు ఆ పిల్లగాడు? దేంట్లో సాటి వస్తాడు? పెట్టమని ముగ్గురిని కలిపి నేను ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. నాగరికర్నూలు కేంద్రంలో ఒక 10,000 మంది సమక్షంలో భిన్న వర్గాల ప్రజల సమూహంలో ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ ప్రజలను ఉద్దేశించి ఒక పార్లమెంట్ మెంబర్ గా నివేదన చేస్తామని మాట్లాడి ప్రవీణ్ కుమార్ ఆ చర్చలో మొత్తానికి 100 మంది ఒకేకపోతే మేము డ్రాప్ చేసుకుంటాం. వస్తారా? విషయ పరిజ్ఞానం లేదు. ఏం చేయాలో వీళ్ళు ఎంపీలుగా గెలిస్తే స్పష్టత లేదు. సాంప్రదాయ రాజకీయాలు, సాంప్రదాయ ఎన్నికలు, సాంప్రదాయ హోదాలు, పదవులు, ఒక హోదా వచ్చింది, ఒక ఎంపీ ప్రభుత్వ కార్యక్రమాలు పోవాలి, కొబ్బరికాయ పెట్టాలి, శంకుస్థాపన చేయాలి, ఫోటో దిగాలి. ఇదేనా? దీనికి భిన్నంగా భారత పార్లమెంట్ లో ఉండేటువంటి 542 ఎలక్టెడ్ మెంబర్స్ లో ఎన్నుకోబడేటువంటి 542 మంది లోక్సభ సభ్యుల్లో ఒక రత్నంలాగా 50-60 ఏళ్ళుగా చీకటిలో మగ్గినటువంటి నాగరికర్నూలు లాంటి వెనుకబడిన రిజర్వ్ పార్లమెంట్ నుంచి మొత్తం భారత పార్లమెంటును ఆలోచింపజేసేటువంటి ఒక ఆణిముత్యం వచ్చింది ఆ పార్లమెంట్ పంచుతారు. ఆ గర్వంతో మనం గెలిపించాలని పోరాడాలి. మనందరికీ గొప్ప గౌరవం వస్తుంది. అది ఏం ఎంపీ ఉన్నారు నాగరికర్నూలు ఎంపీ అని దేశంలో ఉండేటువంటి పార్లమెంటేరియన్లు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీ కానీ ఎక్కువ ఉన్న సంఖ్య ఉన్న పార్టీ కానీ తక్కువ సంఖ్య ఉన్న పార్టీ కానీ కోనేరు ప్రవీణ్ కుమార్
కనుబొమ్మల దగ్గర చూసి కేసీఆర్ का आत्मा है तेलंगाना का आत्मा है तो वो फकर में तेलंगाना का देखिए यो दैट इज द पर्सनालिटी కాబట్టి ఈ వ్యక్తి అభ్యర్థి యొక్క ట్రెండ్ పార్టీ యొక్క ట్రెండ్ రెండు కలిస్తే డెఫినెట్ గా మనం చాలా మంది ఉన్నాం ఇప్పటికే 100% నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్ పక్కా గెలుస్తుంది లేదు అనుమానం ఎందుకంటే అన్ని సెగ్మెంట్లు తిరుగుతూనే ఉన్నా ప్రజలు నాడి తెలుస్తాం అసెంబ్లీ ఎన్నికలకు మనకు కొత్త అర్థమైంది మీరందరూ మనమందరం మొత్తం నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తెల్లారితో ఉంటే గడవాలు వేసుకునేది గుంపు 50 మంది నినాదాలు వేసుకుంటే ఎన్ని చూస్తే అవతల పార్టీలు 5 మంది 10 మంది కనిపించింది ఏ మొత్తం మనమే ఉన్నాం కదా అనుకుంటా మనకు మనమే సభలు పడిపోయారు వాళ్ళ గేదెలు తిరిగి గడవాలు వేసుకొని నినాదాలు వేసుకుంటూ పోయినాం వాళ్ళ ఇంటింటి కాడ కూర్చొని సేవ పెట్టింది ఇగో కేసీఆర్ వస్తే మీ పిల్లగానికి అవకాశం రాదు మేము వస్తే 4,000 పెన్షన్ కోడలికి 2,500 కళ్యాణ లక్ష్మి చెప్పి కేసీఆర్ 1,116 ఇస్తున్నాడు ఇదో నేను తులబంగారం పట్టుకొని వచ్చిస్తాను రుణమాఫీ 9 తారీఖు నాడు ఒకటి బ్యాంకులో తెచ్చుకొని 9 తారీఖు నాడు ఇట్లా రాగా అట్లా చేస్తాను వీళ్ళ కూడా రైతు బంధువులు ఇప్పుడు తీసుకుంటే 10,000 ఈ ఎలక్షన్ తీసుకోండి 15,000 అని చెప్పి నిదానంగా మనం మాట్లాడతాడు ఆగస్టులో వస్తుంది అంటే ఆగస్టులో నువ్వు ఉండాలి రైతు బంధు మాకు క్యారెట్స్ ఉంటాయి దేవుడు కాబట్టి ఎన్నికల ప్రచార సరళికి సంబంధించి కొంత మన మార్పులు చేర్పులు చేసుకోవాలి ఒకటి సోషల్ మీడియా అత్యంత అద్భుతంగా వాడుకోవాలి రెండు ఎక్కడి కాలం కాదు ఒక ఎన్నికకు ప్రచార పద్ధతులు ప్రసార మాధ్యమాల యొక్క ప్రాధాన్యత మారుతా ఉంటుంది ఎప్పటికీ ఎందుకంటే మా పాలన ఆ ఈత బ్రష్ తీసుకొని జాబుకి వెళ్ళి ఒక గుర్తు మనిషి పేరు రాసిపోతే రోహిందంతా క్యాండిడేట్ అనుకునేది పెద్ద మనసులో వాళ్ళ వీళ్ళు వచ్చేసారి మనకి వినాలంటే ఇక్కడ ఊరు అయిపోయింది ఎలక్షన్ అయిపోయానికి తర్వాత కొద్దిగా మెల్లగా వచ్చినాక 1-2 పేపర్లు ఉండేవి ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాక మొట్టమొదటిసారి బట్టల మీద బ్యానర్లు ముట్టించి దాని మీద ఆఫీస్కి రావాలి కలవృద్ధి పోయే మీటింగ్ ఉందంటే ఒక బ్యానర్ ఆఫీస్కి వచ్చి పెట్టాలి గుర్తుందా మీకు టీఆర్ఎస్ పడినప్పుడు కూడా ఇవి లేవు ఫ్లెక్సీ లేవు ఇక్సీ లేవు అప్పుడు కూడా మనం బట్టల మీద ముట్టించుకొచ్చేదే ఇక 1-2 పేపర్లు ఉన్నాయి అప్పట్లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఒక వార్తా పేపర్ అయినటువంటిది ఒకటే నిష్పక్షపాతంగా మనకు మద్దతు ఇచ్చేది నిష్పక్షపాతంగా మనకు అనుకూలంగా వ్యతిరేకంగా చెప్పారు మిగతా అన్ని పేపర్లు అన్నాడు కడుపులో ఎంత అంటే మనకు పోయలేనంత విషయం పాప విలేకరులు మండలాల నుంచి రాస్తారు అంటే రాసేవాళ్ళు రాస్తారు కానీ వాళ్ళ కడుపులో ఉంటుంది కానీ మేనేజ్మెంట్ చేయాలి కదా వాళ్ళు కాబట్టి అందులో పనిచేసే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం కానీ వాళ్ళ ఆలోచన సరళి కానీ మీడియాకు ఉండేటువంటి దురుద్దేశం కానీ మనం రెండింటినీ ఒక ప్రాంతంగా కట్టొద్దు ఎప్పుడు మీడియా వాళ్ళు వర్తించదు మేనేజ్మెంట్ లో వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇవాళ ఎక్కడో చదివిన వస్తుంది మిథున్ చక్రవర్తి అని బెంగాల్కి సంబంధించినటువంటి అతను సినిమా ఫీల్డ్ లో పెద్ద హీరో ఇప్పుడు పాతకాలం హీరో అయింది ఒకప్పుడు పెద్ద హీరో మిథున్ చక్రవర్తి ఆయన వాడేమన్నారంటే ఇక్కడ మాట్లాడుకుంటూ దేశంలో ఉండేటువంటి మీడియా పరిస్థితి చూసి బాధపడుతూ నయం 1947 నాటికే కనుక ఈ మీడియా ఇప్పుడున్న మీడియా ఉంటే బ్రిటిష్ వాళ్ళు మొత్తం మీడియా అనేది భారతదేశానికి స్వతంత్రమే వచ్చేది కాదని మాట్లాడారు ఎంత భయంకరంగా మాట్లాడారు ఎంత లోతైన మాట్లాడారు సార్ ఆలోచిస్తే అంటే ప్రజాభిప్రాయాన్ని చిత్ర విచిత్రంగా వక్రీకరించి మార్చడానికి మాత్రమే ఒక సాధనంగా వాడుకుంటున్నారు అనేటువంటిది సమాజం మొత్తం ప్రబలిపోయింది అందుకే ప్రధాన సమర్థి మీడియా అనేటువంటిది అలా విశ్వసనీయత ఓడిపోయింది ఎవరు ఏమనుకున్నా కూడా యథార్థం ఈ సమాజంలో ఉండే యథార్థం కారణం ఏంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 10 ఏళ్ళు అయింది కదా అయినాక కదా కేసీఆర్ 100 సంఘాలు 100 గ్రామాలకు అన్ని జిల్లా కేంద్రాలకు మీటింగ్లు పెట్టు సభలు పెట్టి ఎన్ని పెట్టినా కేసీఆర్ కలవడు ఫామ్ హౌస్ పరిమితమవుతాడు మనుషులు కలవడు మేము దాన్ని ఇప్పుడు బద్దలు కొట్టి మొత్తం రోజు జాతర పెడతాం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టించిన గేట్లను మీరు వచ్చి తీసేసి అదే కేసీఆర్ పెట్టినట్టు ప్రజలకు చిత్రీకరించి చూపించారు మరి ఒక్కనాడన మన పోయిందా ఒక్కనాడన పోయిందా
పోయినా మరి మీడియా ఒకనాడని ఎదురు చూపించిందా? ఇది కేసీఆర్ మీద వేసిన ప్రశ్నలు ఒకనాడని వేసిందా? అట్లే నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో అనేక కీలకమైనటువంటి విషయాలు పార్లమెంట్ లో కానీ బయట కానీ చర్చకు వచ్చినప్పుడు, వివిధ పార్టీలు లేవనెత్తినప్పుడు ఒక్క అంశం మీద కూడా ప్రెస్ మీట్ పెట్టలే. ఇవ్వాలన్న 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి ప్రధానమంత్రి మొత్తం ప్రపంచంలో ఎవరంటే నరేంద్ర మోడీ. ఒక్కసారి కూడా పెట్టి నాట్ ఈవెన్ వన్ టైం. అయితే 10 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఈ దేశంలో ఉండేటువంటి మీడియాను అడ్రస్ చేయకుండా వాళ్ళు చెప్పదలుచుకున్న అభిప్రాయాలు మాత్రమే చెప్పి మీడియా వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పకుండా ఉండడం కోసం దేశంలో ఉండేటువంటి ప్రధాన మీడియాలన్నింటినీ కూడా స్వయంగా వాళ్ళ ఆధీనంలోకి తీసేస్తున్నారు. పేరు సాంకేతికంగా యాజమాన్యాలు ఎవరు ఉన్నా అన్ని దాదాపు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం యొక్క కన్సర్న్లో ఉండేటట్లుగా జాతీయ మీడియాను మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నారు. ఇది వాళ్ళు నడుస్తున్నటువంటి అని వాళ్ళు ఏం సిద్ధాంతం ప్రవర్తిస్తారు ప్రజలకు దేశవ్యాప్తంగా. మన దేశం కాదని వాళ్ళు ఉన్నారు. మనమంతా భారతీయులం కదా, రాష్ట్రాలుగా విభజింపబడి ఉన్నటువంటి ప్రజలు ఈ దేశం పౌరులు కాదా? మరి భారత రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో రాష్ట్రాలు ఎదుర్కొన్నాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ దేశంలో రాష్ట్రాలు ఎదుర్కొన్నాయి. మరి ఈ రాష్ట్రాలు మీకు ఇష్టం లేకపోతే మరి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కొత్త రాష్ట్రాలను ఎట్లా ఏర్పాటు చేసిండ్రు? కొత్త రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఉంటాయి కదా. అంటే ప్రజలను మరీ దిక్కువల చేసి పార్లమెంట్ అనగానే జాతీయ పార్టీలకే ఓటు వేయాలనేటువంటి ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఇంపాక్ట్, సైకలాజికల్ ప్రభావాన్ని, మానసిక ప్రభావాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. ఇక దయచేసి మీరు రాజకీయ నాయకులు మీరంతా కూడా మనం కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే పదునుగా జవాబు చెప్పడానికి కానీ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. అది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అనేది కాదు. ప్రజలు ఏ పార్టీని కోరుకుంటే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజాస్వామ్యం. నిజంగానే భారతదేశంలో జాతీయ పార్టీలు అనబడేవి సుదీర్ఘకాలం కాంగ్రెస్ కానీ ఆ తర్వాత బీజేపీ కానీ. నిజంగానే ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల ప్రజల యొక్క భాషా సంస్కృతులను, ఆచార వ్యవహారాలను, ఆ రాష్ట్రం యొక్క ప్రత్యేకతలను, ఆయా రాష్ట్రాల అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చేసి ఉంటే అసలు ప్రాంతీయ పార్టీలు అనేవి ఎందుకు పుడతాయి? మొదటి ప్రశ్న, బేసిక్ ప్రశ్న. స్వతంత్రం వచ్చిన కొత్త కాలం తర్వాతనే తమిళనాడులో ఎందుకు ప్రాంతీయ పార్టీ పుట్టింది? ఇయాలకి వరకు కూడా 50-60 ఏళ్ల నుంచి ఇయాలకి కూడా తమిళనాడులో జాతీయ పార్టీ అనేటువంటి దానికి ఇయాలకి కూడా స్థానం ఎందుకు లేదు? కేవలం ప్రాంతీయ పార్టీ ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ ఎందుకు అధికారం చేస్తున్నాయి? కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ జాతీయ పార్టీలు ఏమున్నాయి? స్వతంత్రం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి కూడా కాశ్మీర్ లో జాతీయ పార్టీ ఎప్పుడున్నది? ప్రాంతీయ పార్టీ ఎక్కడ ఉన్నది? పంజాబ్ లో ఎప్పుడున్నది జాతీయ పార్టీ? హర్యానాలో ఏముంది? ఒరిస్సాలో 5 సార్లు పట్నాయక్ చేపిస్తారు, ఏడుంది జాతీయ పార్టీ? బెంగాల్లో 4వసారి మమతా బెనర్జీ, ఏడవది జాతీయ పార్టీ? మహారాష్ట్రలో మొదటిదాకా ప్రాంతీయ పార్టీలే. కాబట్టి భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలు ఇవాళకి కూడా ప్రాంతీయ పార్టీల ఏర్పడిలోనే ఉన్నాయి, ఉంటూ వస్తున్నాయి. మరి నిజంగానే జాతీయ పార్టీ అనేటువంటిది అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అటు కేంద్రంలో అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి చేసి ఉంటే, ప్రజలకు మేలు జరిగి ఉంటే అక్కడ ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? ఇలా రెండు జాతీయ పార్టీలకు ఉండేటువంటి ఒక ఫండమెంటల్, వాళ్ళకు ఉండేటువంటి ఒక స్వభావం ఏంటంటే ఈ 2 జాతీయ పార్టీలు ప్రధానంగా ఉత్తరాది పార్టీలను గుర్తుపెట్టుకోండి. దక్షిణాది ప్రాంతాలు, దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధి మీద వాళ్ళు ఏనాడు కూడా దృష్టి పెట్టి ఉంటే
ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం రైల్వే లైన్లలో 10-15% మాత్రమే దక్షిణానికి ఉండి 80-85% ఉత్తర భారతదేశంలో ఎట్లా ఉంటాయి రైల్వే లైన్. ఎట్లా సాధ్యమవుతుంది? మరి దక్షిణానికి ఎందుకు రాలే? రెండవది, ప్రాంతీయ పార్టీల మూలంగా ఒకవేళ అభివృద్ధి జరగకపోతే దక్షిణాదిలో ఉండేటువంటి రాష్ట్రాలే, ఇలా తమిళనాడు కానీ కర్ణాటక కానీ, మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీ కర్ణాటక, కేరళ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, పైన పంజాబ్ హర్యానా కానీ, అటు బెంగాల్ కానీ, ఈ ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉండేటువంటి రాష్ట్రాలలో మాత్రమే విద్య కానీ, వైద్యం కానీ, పరిశ్రమలు కానీ, ఐటీ కానీ, వ్యవసాయం కానీ గొప్పగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఎందుకున్నాయి? జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్ వెళ్ళినటువంటి ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో ఇప్పటికీ దరిద్రం ఎందుకుందో రెండు జాతీయ పార్టీలు జవాబు చెప్పాలి ప్రజలకు కదా. మీరు సిపాయిలు అయితే, మనగాళ్ళు అయితే, జాతీయ పార్టీల వల్ల అన్ని అద్భుతాలే జరిగితే భారతదేశంలో తలసరి ఆదాయంలో 10 ఏళ్ళ తెలంగాణ నంబర్ 1 ఎట్లా వస్తుంది కదా, అన్నారు కదా. నిజంగా అది తలసరి కరెంటు వినియోగంలో తెలంగాణ నంబర్ 1 ఎట్లా వస్తుంది? మీ జాతీయ పార్టీలకు నిజంగానే గొప్ప లక్ష్యాలు ఉంటే, గొప్పగా పాలన చేసే శక్తి మీకుంటే, మీరు జాతీయ పార్టీలే వెళ్తున్న ప్రాంతీయ మీ సొంత రాష్ట్రాలలో తెలంగాణకు పోటీ ఎందుకు లేదు? ఉత్తరప్రదేశ్ ఎందుకు తెలంగాణకు పోటీ రాలే? బీజేపీ కదా కేంద్రంలో, రాష్ట్రంలో అట్లా అనేక రాష్ట్రాలు ఉన్నాయి కదా మీ చేతిలో. తెలంగాణ లాగా ఇంటింటికి మంచినీళ్ళు ఎదిగేలే మరి 60-70 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా మీరు. జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ ప్లస్ రాష్ట్రంలో కేంద్రంలో మీరే కదా, ఎదిగేలే. వైద్యంలో కేరళ, తమిళనాడు నంబర్ 1 భారతదేశ్. మరి దక్షిణాది రాష్ట్రాలు ఆదాయ వనరులలో కూడా, ఈ దేశానికి వచ్చేటువంటి ట్యాక్స్లలో కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ ట్యాక్స్ వస్తుంది. తిరిగి మన డబ్బు మనకు వచ్చేటప్పుడు మనం పంపే పైసల కంటే సగానికి సగం తక్కువ మీద దక్షిణాది రాష్ట్రాలకు డబ్బులు వస్తున్నాయి. ఎక్కడ పోతున్నాయి? బీహార్ పోతాయి, గుజరాత్ పోతాయి, ఉత్తరప్రదేశ్ పోతాయి. నిన్నదాకా మొన్న కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు, అపరిపక్వతో ఉన్న స్టేట్మెంట్, అజ్ఞానంతో ఉన్నటువంటి స్టేట్మెంట్. బాధపడుతున్నా, అవగాహన లేకుండా ఇచ్చిన 10 లక్షల కోట్లు తెలంగాణ దేనికి ఇచ్చినావు? దేనికి ఇచ్చినావు? ఫిగర్స్ పెట్టు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నాడు స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇట్లా అమిత్ షా వచ్చి మాట్లాడితే తెలంగాణకు ఏ పద్ధతి కింద ఎంత డబ్బు, ఏ రూపంలో, ఎన్నడూ ఎట్లా ఇచ్చిండ్రో అన్ని రిజర్వ్ బ్యాంక్ ద్వారా రూట్ అయ్యేవే కదా. అవి స్టేట్మెంట్ ఇచ్చి మీరు రుజువు చేయండి, నేను 3 నెలలకు రాసి రాజీనామా చేస్తాను, లేదంటే మీ 3 నెలలకు రాని అమిత్ షా చెప్పి స్పందించలే. ఉట్టి గాయమాటలు మాట్లాడు. అదేమో ఇయాలకు సర్పంచులు ఎంపీటీసీ ఇచ్చారు, బాగా కలిగినటువంటి వారు పొరపాటు తప్పు మాట్లాడారు. మనం మాట్లాడితే జనం అడుగుతారు, మరి ఏం ఇంట్లో చెప్తే ఇదే అంటారు. ఈ కేంద్ర మంత్రులు, పార్లమెంట్ మెంబర్లు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు చాలా అబద్ధాలు మాట్లాడారు. వాటి దేశంలో ఇది ప్రజాస్వామ్యానికి ఎట్లా మంచిదో నాకు అర్థం కాదు. కాబట్టి జాతీయ పార్టీ పార్లమెంట్ లో ఉంటేనే మంచిది అనేటువంటి వాదన శుద్ధ తప్పు. నంబర్ 1. రెండవ శుద్ధ తప్పేంది? మరి జాతీయ పార్టీ పార్లమెంట్కే కావాలంటే నువ్వు రాష్ట్ర ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు పీకనికి వస్తున్నావా? నువ్వు ఢిల్లీలో కూర్చుంటే అయిపోవు. ఏంటి పోటీ చేస్తున్నావు? అంటే నువ్వు పోటీ చేయొచ్చు కానీ ప్రాంతీయ పార్టీలో పోటీ చేయకుండా. ప్రాంతీయ పార్టీల యొక్క రిజిస్ట్రేషన్ రాజ్యాంగం చేస్తలేదా? ఎలక్షన్ కమిషన్ చేస్తలేదా? నీ ప్రాంతీయ పార్టీ ఎంతనో మా జాతీయ పార్టీ అంతే, మా జాతీయ పార్టీ ఎంతనో నీ ప్రాంతీయ పార్టీ అంతే. ప్రజలు ఆదరించడానికి కొన్ని కారణాలు కాదు కానీ జాతీయ పార్టీ మోడీ చూసే ఏం చూసారు? మోడీని 2 సార్లు చూసారు ప్రజలు. పాపం చాలా పేదరికం నుంచి గొప్ప వచ్చినట్టే పేదోళ్ళందరూ కూడా మేమే ప్రధానమంత్రి అవుతున్నంత భావన కూడా అట్లా మాయ చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చారు. గొప్ప ఇది చూపిస్తాం, అది చూపిస్తాం, నల్లధనం చేస్తాం, 15 లక్షల రూపాయలు ఈ దేశంలో ఉండే ప్రతి కుటుంబానికి వస్తాయని చెప్పిరా చెప్పలేదు? ఈ భారతదేశంలో ఒక కుటుంబానికి వచ్చినాయి. ఇంత హోల్సేల్ లో పదాలు చెప్పేటువంటి జాతీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఎట్లా మనం సాగించాలి? రైతుల ఆదాయం 2022 వరకు 200 చేస్తామన్నాడు మోడీ గారు. అయిందా?
ఈ దేశ రైతుల కోసం అలా చేసిందా నిర్దిష్టంగా? మొత్తం భారతదేశంలో రైతుల కోసం ఆలోచించి మొట్టమొదటిసారి చేసిన మనగాడు కేసీఆర్. రైతు బంధు ఇచ్చినా, బీమా ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, పంటలు కొనుగోలు చేసినా మీరు చేసినా? మరి ఒక్క రాష్ట్రంలో చేస్తున్నా? 24 గంటల కరెంట్ ఒక్క రాష్ట్రంలో ఇస్తున్నా? జాతీయ పార్టీ కదా, చాలా గొడవలే కదా, మరి ఇస్తలేరు. గుజరాత్ లో 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తలేరో బీజేపీ వాళ్ళు చెప్పమనాలి. ఆ బాబు మరొక కోసం చెప్పాలి. దేవుడు పాపం విషయాలు చదువుకున్నాడు కానీ ఇంత పెద్ద విషయాలు చెప్తే చక్కర వచ్చి పెట్టుకుంటాడు. మళ్ళీ నాకే తెలుసా, మా నాయన అడగాలంటే మా నాయన చెప్తాను. మంచోడు పిల్లగాడు, నిలబడి దాకా ఎప్పుడున్నాడు. నేను ఇప్పటికిప్పుడు చెడు తినలేను, నా బలైన ఏకరిస్తున్నారు. కాబట్టి ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అనేటువంటి చర్చ తేవడం అర్థరహితమైనటువంటిది అనేది ప్రజలకు అర్థమైనట్లు మీరు చెప్పాలి. ప్రజలకు చెప్పినోడు కేంద్రంలో ఉండి 2 సార్లు ఎంపీలు చేసిన వాళ్ళు, జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, నాగరికతలు కానీ తెలంగాణ కానీ ఏ కారణం లేని వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, కేంద్ర మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, ఇతర ఎంపీలు కానీ, వాళ్ళు ఏ పార్టీలో కానీ మళ్ళా గెలిచి ఏం చేస్తారు అంటున్నా. అట్లే గురించుంటారు, నెలవారీ జీతపత్యాలు తీసుకుంటారు. మా ప్రైవేట్ కుమార్ సార్ చెప్తారు మంచిగా. ఆడ ఆంధ్రభవన్, ఇప్పుడు తెలంగాణ కేంద్ర ఢిల్లీలో ఉంటాయి ఆఫీసులు. ఆడపోయి ఇడ్లీ దోశలు తినడము, విమాన టికెట్లు తీసుకోవడము, రైలు పాసులు తీసుకోవడము, తిరుపతికి ఏమైనా పోతాడంటే తిరుపతి దర్శన పాస్ లెటర్ రాశారు. దీనికేనా ఎంపీ లెటర్ అవసరము? ఎంపీ పనిచేసేది ఇదేనా? ఒక చాలకొండలో, ఒక మననూరులోనో, ఒక దొరకొండపల్లిలో ఏ కాలేజీ రావాలి, ఏ హాస్టల్ రావాలి, ఏ విద్య పెడితే ఈ పిల్లలందరూ కూడా రేపు అమెరికా పోతారు, ఆస్ట్రేలియా పోతారు, లండన్ పోతారు అనే ఆలోచన కావాలి తప్ప ఇక్కడ ఉన్న రైతులు పంట పండిస్తే కూరగాయల రైతులు కానీ, పాల రైతులు కానీ, వ్యవసాయం చేసే రైతులు కానీ పంటలు పండిస్తే వాళ్ళు సంతోషంగా ఆదాయం చేసుకున్నందుకు చాలా గొప్పపడ్డారు, తృప్తి ఉండాలి. ఆ రకమైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడాలంటే ఏం చేయాలో దేశంలో ఆలోచించే కావాలి తప్ప పోయినందున ఎండటి కాలం నుంచి ఎండకాలం ద్వారా ఓట్లు వేసుకుంటేనే రాజకీయ పార్టీలు చెప్పే అబద్ధాలను వాళ్ళ పార్టీల నాయకులు, శ్రేణులు ప్రజలకు అబద్ధాలు చెప్ప జీవితకాలం మీద ఇక నిలబడి ఆలోచించేటువంటి ఒక సమయం వచ్చింది. ఇప్పుడు తప్పకుండా మనం నిలబడి ఆలోచించాలి. నాకు ఒక విషయంలో బాధ ఉంది. దేశ ముఖ చిత్రం అర్థమవుతాం. గత అనుభవం దృష్ట్యా, రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక కోణం నుంచి ఆలోచన చేస్తే దేశ ముఖ చిత్రం అర్థమవుతా ఉన్నారు. చాలా మందికి అర్థమైనట్లేదు. భారతదేశంలో ఈసారి 300-400 ప్రశ్నలు లేదు బీజేపీకి. చాలా అట్టడుగు పడిపోయింది గ్రామం, చాలా అట్టడుగు పడిపోయింది. మీరు రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాయా. అవతలేదు రాహుల్ గాంధీ ఆయన వస్తాడని కూడా అనుకోకండి. ఆ బండి కూడా లేస్తలేదు. 1000 జాకీలు పెట్టే ఎత్తుతలేదు, ఆ బండి పైకి ఎత్తుతలేదు. చిత్ర విచిత్రంగా ఉంది పరిస్థితి. నాకు 1989 గుర్తుకొస్తుంది. ఆ 89లో 85 నుంచి 89 వరకు ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా పనులు చేసి ప్రజలకు పాపం. కానీ మీరెప్పుడు అప్పుడు ఇక్కడి నుంచి కూడా ఓడిపోవచ్చు కలపడుతుంది. సరే, ఆయన ఒకరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కానీ 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఓడిపోయి ఎన్టీ రామారావు పాత్ర పోషించేటువంటి విపి సింగ్ ప్రభుత్వం, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చింది ఆయన కేంద్రం. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇటు రాహుల్ గాంధీ కానీ, అటు మోడీ కానీ పాత్ర పోషించినటువంటి సర్కారుల పేరుపై ప్రమాణం ఉంది, లేదా అవకాశం ఉంది కేంద్రంగా. దాంట్లో పాత్ర పోషించే అవకాశం మనం చేదాచుకున్నాం. తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టి అదే కేసీఆర్ చేతిలో ఉంటే ఎలా అద్భుతాలు జరిగేది. అయినా సరే ఇప్పటికైనా మనం కొంత జాగ్రత్తగా వివరించి అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఖచ్చితంగా ప్రతి సీటు చాలా విలువైనది అవుతుంది. చెప్పలేము ఏ అదృష్టం ఎట్లుందో. రేపు కాలం మళ్ళిస్తే మీరు ఎంపీగా పంపిస్తే ఆయన కేంద్ర మంత్రికి వచ్చే అదృష్టం కూడా లేకపోలేదు. అటువంటి రాజకీయ పరిస్థితి ఉంది. నేను చెప్పే అంశం అది. అటువంటి రాజకీయ పరిస్థితి నెలకొంది దేశంలో. నిన్నటికి నిన్ననే 542లో 102 పార్లమెంట్ సీట్లకు మొదటి దఫా పోలింగ్ జరిగింది. 102 పార్లమెంట్ సీట్లకు పోలింగ్ జరిగింది. ఒక్కో రాష్ట్రంలో కొన్ని సీట్లు, తమిళనాడు లాంటి రాష్ట్రంలో మొత్తం సీట్లకు జరిగింది. ఎలక్షన్ అయిపోయింది. విచిత్రం ఏంటంటే మోడీ గారి ఆకర్షణ చాలా తగ్గిందని చెప్పి
దాదాపు చాలా పత్రికలు రాస్తా ఉన్నాయి. మేనేజ్మెంట్ చేస్తలేవు, ఎక్కడో పెద్దగా రావాల్సిన కిందికి వస్తున్నాయి. కానీ సీనియర్ జర్నలిస్టులు మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో సమాచారం పెడుతున్నారు. అందులో పెట్టినటువంటి ఒక సమాచారం ఏంటంటే నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి అంతా అంతే ఉంది. అందులో ప్రత్యేకించి నాగాలాండ్ లో నిన్న నాగాలాండ్ రాష్ట్రంలో ఓటింగ్ జరిగితే ఒక్క మనిషి కూడా ఓటు వేయకపోలేదు. నాగాలాండ్ ఒక్క మనిషి కూడా 0% ఆఫ్ ఓటింగ్ కాదు భారతదేశంలో. ఇది భారత ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక. ఈ ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక. ప్రతిసారి మీరు ఓట్లు వేయించుకుంటున్నారు, మా కోరికలు మా అభిలాషలు నెరవేర్చలేవు, మేము నిరసిస్తున్నాం వ్యవస్థను చెప్పే వాళ్ళు అత్యంత పగడబందిగా ఐక్యమత్యంగా చివరికి అక్కడ పోటీ చేసే అభ్యర్థులు కూడా ఓటేయాలి. అదే విషయం మీరు గమనించాల్సినటువంటిది. పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు కూడా పోటీకి పోలే రావాలి. 7-8% ఓట్లు తగ్గినాయి. 2019కి నిన్నటికి తమిళనాడు తీసుకున్నా, నిన్న జరిగిన 102 పార్లమెంట్ స్థానాలలో ఓటింగ్ సరళి తీసుకుంటే 7 నుంచి 9% ఓట్లు పడిపోయింది, తగ్గిపోయింది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరిగినాయి కొన్ని స్థానాలు. ఉత్తరప్రదేశ్ లో కేవలం 58-59% ఓట్లు మాత్రమే నమోదైంది పోలింగ్ పర్సెంటేజ్. మరి మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రాతినిధ్యం వహించేది వారణాసి నుంచి ఉత్తరప్రదేశ్ లో. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే 42% మంది ప్రజలు అసలు ఓటింగ్కి రాలేదంటే బీజేపీ ప్రభావం కోల్పోయింది. రాష్ట్ర పెట్టుకోండి, వచ్చే సీట్లు ఉండవు బీజేపీ ప్రభుత్వంలో. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు నువ్వు ఒకసారికి ఈయన పేదరికంకి వెళ్ళి వచ్చిన గొప్ప అంటే ప్రజలు అమ్మేది. రెండోసారికి రైతులు ఆదాయం పెంచుతాం, 15 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తాం, గ్యాస్ ధరను 410 రూపాయలు ఉన్నది ఆయన ఇవాళ 1160-1170 దాన్ని సగానికే ఇస్తాం అంటే 200కే ఇస్తామని గ్యాస్. ఒకటి కాదు 2 100 రకాల మాట చెప్పింది. లేదు 2019 బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు చెప్పినది ఏమీ కూడా కాలేదు. 2014లో చెప్పినే కాలేదు, 2019లో చెప్పినే కాలే. మరి దేన్ని చూసి మోడీ గారికి ఈసారి ఓటు వేయాలన్న ప్రశ్న వస్తుంది ప్రజలకు. వాళ్ళు ఎంతనే చెప్పుకోవచ్చు బీజేపీలో ప్రచారంగా, కానీ వాస్తవాలు రియలిస్టిక్ అప్రోచ్ లో ఏ అంశాల ప్రాతిపదికగా మోడీ గారికి ఇప్పుడు ఓటు వేయాలని ప్రజలు కన్విన్స్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఆయన పర్సనాలిటీ గొప్పగా చూపించిన ఇలా నిజాయితీ పరుడు, కుటుంబం లేదు, స్వార్థం లేదు, ఇవన్నీ బాగుంది. కుటుంబం ఎందుకు లేదా బాబు, పెళ్ళాము లేకపోవచ్చు, కుటుంబం పిల్లలు లేకపోవచ్చు, కానీ అదాని అమ్మాయి లాంటి సంపన్నులైనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు మోడీ గారికి. ఆయన ఇచ్చిన కుటుంబం వెళ్తుంది లేదా? నిజంగా 12 లక్షల కోట్లు, ఎంత 12 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని డజన్ మంది కార్పొరేట్ కంపెనీల వాళ్ళు తినేసి విమానం ఎక్కిపోతే లండన్ కు అమెరికాకు ఏం చేయలేకుండా చేతులు దుక్కున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. 5-6 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉండేటువంటి రైతులు రుణమాఫీ చేస్తే రైతులు అద్భుతంగా బతుకుతారు. ఈ దేశంలో 5-6 లక్షల రూపాయలు, 5-6 లక్షల కోట్ల రూపాయలు రైతులకు అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చేస్తే మళ్ళా 10 ఏళ్ళు 20 ఏళ్ళు రైతులు ఒక్క సర్కారు ఏమయ్యారు, మేమే పంట పండిస్తారా, మీకు పోలు పెడతామని చెప్పి రైతులు గట్టపదనే చెప్తారు. కానీ రైతులకు ఇలే మర్చురాలే. 6000 ఒక్కలు ఎనికే కేసీఆర్ చూసి రైతులందరూ కాపీ కొట్టి 6000 ఒక్కలు ఎనికే 3 పైసలు 3 కిస్తులు 190 షరతులు 3 కిస్తులు అవి 2000 మరో 1 నెల ముసలానికి ఇచ్చిన పెన్షన్ కాదు మోడీ ఇచ్చినటువంటి రైతు బంధు. మోడీ 42 లక్షల మంది తెలంగాణ ప్రజలకు 42 లక్షల మందికి నెల నెల 2000-3000 పెన్షన్ ఇచ్చిన సర్కారు మనది. 70 లక్షల మంది రైతులకు ప్రతి ఏడు 15,000 కోట్ల పైచిలకు రూపాయల చొప్పున 72,815 కోట్ల రూపాయలు ఒక్క 5 మంది కింద రైతులకు ఇచ్చినటువంటి మనగారు సర్కారు కేసీఆర్ సర్కారు. ఎవరు పడుతుండగా ఏ జాతీయ పార్టీ చేసింది? సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కేసీఆర్ లాగా ఏ రాజకీయ పార్టీ చేసింది? ఏ ప్రభుత్వం చేసింది? చేయలే.
కాకపోతే మనకేమైంది, ఇన్ని ఉన్నాయి, ఇన్ని వేయాలని గొప్పలు ఉన్నాయి. మనకు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మనకేమైందంటే 2 సార్లు అయినప్పటికీ ప్రజలు 2 సార్లు అయింది కదా సార్, వేసాం కదా కేసీఆర్, నేను పోతేనే అభ్యర్థిగా పోతేనే మచ్చోడినే మా అబ్బాయి కానీ 2 సార్లు వేస్తే కదా సార్ కేసీఆర్ పోయి. అరే 2 సార్లు వేసారు కేసీఆర్, 3 వచ్చినప్పుడు ఇదే మాట అంటామన్నమాట. ఏమో చూద్దాం అప్పుడు 2 సార్లు వచ్చింది కదా అనే దాని మీద మాకు అవకాశం ఏంటి అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 10,000 15,000, 2,000 4,000, లేని వాళ్ళకు 2,500 తులం బంగారు, ఇక 190 చూడమని చెప్పేవారు. జనం ఇవే వస్తాయని చెప్పి కొంత నమ్మి. దీంతో ఏమైంది, ఎన్నికల సమయంలో మనం ప్రచారానికి పోయినప్పుడు ప్రతి గ్రామాన్ని 500 మందికి ఆ ఊళ్ళో పెన్షన్ వచ్చినా మన మీటింగ్ పెడితే పెన్షన్ దాని 5 వచ్చి వాళ్ళ మాట్లాడేది, లేదా వాళ్ళ మాట్లాడించేది కాంగ్రెస్. వీళ్ళకి పెన్షన్ రాలేదని వాళ్ళు వచ్చి అయా మాకు రాలేదని చెప్పి ప్రజలకు ఏం కనిపిస్తుంది, రాని విషయమే చర్చకు వస్తాయి కానీ వచ్చిన విషయం 500 మంది వచ్చి అయా మాకు వచ్చిందని చెప్పి మాట్లాడతారు. ఆ పోలీస్ రిక్రూట్మెంట్ లో పిల్లలకు 46 జీవోలు ఇస్తే ఆ 46 జీవోలు విధంగానే ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగేది ఉంటే ప్రభుత్వాలు చెప్పొచ్చు, సవరించుకోవచ్చు. కానీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రచారం చేసినట్టే ఊళ్ళో ఇగో ఈ జీవో నుంచి నీకు వచ్చే నౌకరి, నీ ఇంటికాడికి వచ్చే నౌకరి జీవో నుంచి వెళ్ళిపోయిపో అంటే పాపం తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు నిజామాబాద్ ఊళ్ళో ఉండేటువంటి యువకులంతా వ్యతిరేకమై మనం ఓటేస్తారు. అదే 10,000 5 నెలలైంది కదా, 46 జీవోలు ఎందుకు క్యాన్సల్ చేస్తారు అడగాలి. మా మీడియా సోదరులు వార్తలు రాలేగా, లేవు. అదే కేసీఆర్ అనుకో, ఒక్కరోజు రుణమాఫీ లేట్ అయినా, ఒక్కరోజు రైతు లేట్ అయినా అన్ని కూడా ఇంత పెద్ద ఎత్తున లేచి మేధావులు, రాష్ట్రంలో ఉన్న మేధావులు అనుకునే వాళ్ళు మీడియా కాకులాగా పట్టుకొని తినేది. మరి అలా రేవంత్ రెడ్డి సర్కారు, మోడీ సర్కారు ఎందుకు అంటలేరు, ఎందుకు అడుగుతలేరు, ఎందుకు ప్రశ్నిస్తలేరు అని నేను ప్రశ్నిస్తున్నా ఉన్నా రైతుగా, రైతు బిడ్డగా. అంటే ఈ పేద జనానికి నోరు లేదు కాబట్టి వీళ్ళు ప్రశ్నించాలనేటువంటి ఉదాసీనత. ఏంది అన్యాయం జరుగుతూ పోతుంటే అట్లే సహించుకుంటున్నారా? కాబట్టి ఇప్పుడు మనం ప్రచారానికి పోయినప్పుడు ఏమవుతుందంటే మనకు సానుకూలతలు ఉన్నాయి. ఏం సానుకూలతలు ఉన్నాయి? నువ్వు పోతే ఏమన్నా నువ్వు చెప్పిన పెన్షన్ ఏమైనా అడిగేటోళ్ళు లేదు. ఉడతా నీకే చెప్తారు, అబ్బా మేము అనుకుంటే నా కొడుకు మోసం చేసే కదా, మరి వారే మొదలే ఏమో కళ్యాణ లక్ష్మి వచ్చిందండి, ఆ కళ్యాణ లక్ష్మి పోసాలు ఎందుకు ఎక్కిరిస్తావు, మా పొరపాటు అయిందంటున్నాం కదా అంటున్నారు. తులమన్నారు బాగున్నామా, సుఖమన్నారా, ఎట్లా చూపి ఒకసారి అడగా ఎక్కడికన్నారు సార్ అని చెప్పి ఇక ఆమె పోయాల్సినంతా వస్తుంది అవతలకి వాళ్ళ భాష. నువ్వు ప్రచారానికి పోతే ఇప్పుడు నువ్వు విషయాలు చెప్పకపోతే జనానికి స్వీకరించేటువంటి హృదయంతో, స్వీకరించే మనసుతో, ఆలోచనతో ఉన్నారు కాబట్టి నువ్వు ఎంత చెప్తే అంత నీ మెజార్టీ పెరుగుతుంది. గజపని తెచ్చుకోవాలి కొట్టే సభ మనం చెప్పడానికి అవరోధాలు ఉంటాయి. అవతలకు ఏమైనా చెప్పడానికి ఇవ్వద్దంటే బిడ్డా ముందు వాడిని ఎప్పించినట్టు నువ్వు చెప్పాలి. తులమన్నా తీసుకొని వస్తేనే నీ జీప్ లోపల తీసుకురా బిడ్డ, లేకపోతే ఎట్లా ఇంటికే వస్తాం 15,000 రైతులు ఇచ్చి ఆ బిడ్డ ఎట్లా వస్తారని చెప్పి అడిపియాలి కదా. వాడు చెప్పిన మాట లేదా, మనం చెప్పిన మాట కాదు కదా. తప్పకుండా మనం అడిగిపియాలి. అదేవిధంగా కాంగ్రెస్ చేసిన మోసాలతో పాటు బీజేపీ వైఫల్యాల మీద కూడా సమానంగా చెప్పాలి. అయిపోయింది. ఏం కావాలి? కాంగ్రెస్ చేసిన మోసాలతో పాటు బీజేపీ మాట తప్పిన విషయాలను కూడా మన ప్రజలకు నచ్చ చెప్పాలి. లేకపోతే వాళ్ళ మీద కోపం కొద్ది అవతలకి వేసినారు, మన కోపం ఉంది. అప్పుడు ఆ ఓటు మనకు రావాలంటే ఏం చేయాలి? వీటన్నింటికి జవాబే రేపు నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఒక మరలాగా, ఒక సింహం లాగా గర్జించేటువంటి ప్రవీణ్ కుమార్ ఉంటాడు అని చెప్పాలి. చెప్పి ప్రజల్ని మనకు అన్ని చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులు కానీ ఇతర నెలవారీ జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొన్ని కారణాల చేత వాళ్ళ ప్రేమ పొందలేకపోయినా మన పోయిన ఎన్నికల ఇప్పుడు పోయి వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు 4 DAలు పెండింగ్ ఉన్నాయి. 4 DAలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. 1 DA కూడా ఇవ్వాలి. ఇప్పటికీ కేసీఆర్ బదనాలు చేసింది. ఉద్యోగులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా,
ఓ దినం ఎన్నికల్లో మించిన కేసీఆర్ అన్ని మీకు సంతృప్తి కలిగించాడు కదా, కొద్దిపాటికే మీరు కోపం తెచ్చుకొని మరి కొంతమంది ఉండేవారు అందరూ కొంతమంది మీరు కోపం ప్రదర్శిస్తుంది. మరి మీకు 4 టీఎల్ లేదు కదా, ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతున్నాను. మార్చి 31 పోయిన నెల 31వ తారీఖు నాటికి ఈ సర్కారు వచ్చినాక ఈ రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు 80,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఎప్పుడైనా ఒక ఉద్యోగి రిటైర్ అయితే రిటైర్మెంట్ అయ్యే నాటికే ఆయనకు ఏమేమి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేందుకో గ్రాట్యుటీ కానీ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఆయన సేవింగ్స్ కానీ ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా ఇచ్చే డబ్బులు కానీ మొత్తం జమ చేసి కట్టగట్టి ఆయన చేతి తీయాలి. 8,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ రోజు వరకు ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇయ్యలే. మరి ఎందుకు ఇది వార్త కాదు? ఎందుకు ఇది రిటైర్డ్ ఉద్యోగులు అడుగుతలేరు? ఎందుకు ఉద్యోగులు నియమించి అడుగుతలేరు? ఎందుకు మా మీడియా మిత్రులు దీన్ని ప్రజలకు తీసుకుపోతలేరు? ఈ ఫ్యాక్ట్ కదా, విషయం కదా, తప్పకుండా మాట్లాడాలి. పొట్టగాళ్ళు యువకులు ఊళ్ళలో ఉండేటువంటి వారు పాపం ఎవరు ఎట్లా రెచ్చబడితే వాళ్ళు అట్లా రెచ్చిపోయారు. వాళ్ళకి మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఆకలి మీద ఉన్నాను వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంత పడుగు కావాలి బతుకుదేరు కావాలి చూసినాం. వాళ్ళకు విపరీతంగా ద్వేషం పెంచి ఎగదోసేసారు మొత్తం సమాజం మీదకి, ఉద్యోగులు ప్రభుత్వం మీదకి. ఇలా వాళ్ళు గుర్తు చేయాలి. ఆడపిల్ల ఉంది ఇంట్లో అంటే నీకు ఎలాగైనా స్కూటీ వస్తుంది కాదు, స్కూటీ అప్లై చేసుకున్న ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ యువకుడికి 5 లక్షల రూపాయల రుణం వడ్డీ లేకుండా బ్యాంకులో గ్యారంటీ లేకుండా నువ్వు అప్లికేషన్ పెడితే బ్యాంక్ వాళ్ళు 5,000 సెలవు కప్పాలి. ఒకటి కప్పాలి. ఎక్కడ మరి ఏడున్నాయి? ఒక్కరిచ్చిన రాష్ట్రంలో నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పింది మేరకు ప్రియాంక గాంధీ వచ్చి కొడంగల్ సభలో చెప్పింది. నిరుద్యోగ వృద్ధి ఒకరికైనా ఇచ్చిందా? అసలు ఒక్కరంటే ఒకటి చేసిందా? ఆడవాళ్ళకి బస్సులో ఊకేపోండి అని చెప్పేటువంటి ఉద్ధృతి మాట తప్ప, ఉద్ధృతి కార్యక్రమం తప్ప ఒక్కటైనా చేసిందా? పాప వాళ్ళు బస్సులు పెట్టిన ఎవరు పెట్టిన కదా అని దక్షిణ శిశాబ్దంకి వేమవాడకు చారకొండ సిసరగండ్లకు ఈడికి ఆడికి బస్సులలో ఎక్కా పోను టికెట్ తీసుకున్నాడు. అబ్బాయి టికెట్ తీసుకొని నిలబడి బిక్కు బిక్కు మరి దొబ్బుతా ఉంటే ఇక్కడ దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది ఆడ పోయి ఒక్కో కిందలు పోయి మీరే పోండి 8 దినాలు నడవని గురుకుడు ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగిందండి? ఎవరికి ఉపయోగపడాలి? అమన్గల్కి వెళ్ళి ఒక టమాటాలో చిక్కుడుకాయలో దొండకాయలో బెండకాయలు తీసుకొని హైదరాబాద్ పోయి కూరగాయలు అమ్ముకొచ్చి రైతుకు ఉపయోగపడాలి, మహిళకు ఉపయోగపడాలి. 1,00,000 రూపాయల జీతం చేసుకొని హైదరాబాద్ లో ఇంటికి వెళ్ళి బయలుదేరాలకు ఉపయోగపడితే ఉపయోగపడట మాట చెప్తారు. వాళ్ళకి ఏం తగ్గలేదు, వాళ్ళకు కూడా కానీ కూరగాయలు అమ్మేటువంటి పేద రైతులు పేదలకు జరగాలి కదా, పేద జరగాలి కదా. కొన్ని పెట్టిన ఫ్రీ బస్సు పెట్టినప్పుడు మరి బస్సులు పెట్టావా? ఫ్రీ సెపరేట్ టికెట్ సెపరేట్ పెట్టు. ఫ్రీ వాళ్ళంతా ఫ్రీలు వెళ్ళిపోతారు. బస్సు లేవు, కొత్త బస్సు లేవు. అంటే చాట్ల తౌడు వచ్చి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు అంతే కదా. జనాన్ని బస్సులు పెట్టి జనాన్ని అవస్థలు పెట్టి మేము గ్యారంటీలు అమలు చేసినాం. మేము గ్యారంటీ గ్యారంటీ ఏముంది? అమలు ఉంది. అంతా చూడటం చెప్పిందంతా చూడటం, అమలు అనేది ఏమీ లేదు. జనానికి తెలిసే లోపల భారత ప్రజాస్వామ్య పరిస్థితి అది రికార్డు లేదు మనకు. అంటే వెనక్కి పిలుచుకునేటువంటి ఓటింగ్ వ్యవస్థ లేదు మనకు. అట్లా ఉంటే ఇచ్చిన మాట తప్పినందుకు నెలకే మళ్ళీ సర్కారు ఎన్నికకి కూర్చోవచ్చు ప్రజలు. కాల్ బ్యాక్ ఎలక్షన్ అంటాం దాన్ని, అది లేదు మన దేశం. కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకున్నా 5 ఏళ్ళు భరించాలి ప్రజలు. ఇప్పుడు 5 ఏళ్ళు వ్యవస్థ భరించాలి. 5 ఏళ్ళు భరించమని నేను అంటున్నాను. వాళ్ళ కాలం మూడి వాళ్ళ మధ్యలో ఉంటే మనం ఏం చేయలేము. మన వేరే సంగతి మనమే చేస్తాం, మనమే కోరుకుంటలేము. అది చాలా ఏమంటారు, అదే ఈ తరానికే ఎట్లా మాట్లాడతారంటే అయిపోయింది దాన్ని. మనం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాడు అయిపోయింది చెప్పాడు కనుకున్నాం. మరి అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడతారా? పరిమాణాన్ని పనులు చేసుకుంటే అయిపోయాయి కదా. ఏది మాట్లాడతాం?
39 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండి పార్టీగా ఉన్న మేము పార్లమెంట్ ఎన్నికల్లో ఇంత బలంగా ఉన్న మేము వాళ్ళు అయిపోయితే మరి మొన్న నీవు అసెంబ్లీ ఎన్నికలు జరిగేదాకా నీకు ఉన్నదంతా 6 కదా మిగిలిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ లో మిగిలిపోయినటువంటి ఎమ్మెల్యే 6 కదా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ఉన్నది వాళ్ళు 6 రోజులు మీరు అధికారంలోకి వచ్చారు కదా మరి 39 మంది ఉన్న వాళ్ళు మేము అధికారంలోకి రావాలి నీకు లేచి మాట్లాడతారు ఎగిరెగిరి మాట్లాడతారు అధికారం వచ్చినప్పుడు ఎంత హుందాగా ఎంత వినయంగా ఎంత సౌమ్యంగా ఎంత సంస్కారంగా ఎంత పరిణతితో వ్యవహరిస్తే వాళ్ళ చరిత్రలో అంత కాలం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ ప్రజలు ఎన్ని పనులైనా ఎన్ని పనులు అయినా దానికంటే వాళ్ళ ప్రవర్తన ముఖ్యమైనది మనం చెప్తే తప్ప ఈ కిరణ్ కుమార్ రెడ్డి మనకు గుర్తున్నాం కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరితో ఫోటో చూపించి ఎవరైనా చెప్తారా అట్లా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఆయన కూడా ఎక్కడికి మాట్లాడి మీకు చీకటి అయితే కరెంట్ ఉండదు 1 పైసా ఏం చేసుకుంటారు ఓ తెలంగాణ ఎట్లా వస్తుంది అనుకున్నారు 190 మాటలు మాట్లాడారు 50 ఇక ఇవాళ ఎగిరెగిరి మాట్లాడేటువంటి నాయకులకు కూడా రేపు అదే గది పట్ల మీరు రాసి పెట్టుకోండి ఇక బీఆర్ఎస్ అంటే ఒక సాంప్రదాయ రాజకీయ పార్టీ కాదు మనకి ఎన్నికలే ముఖ్యం కాదు తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల విశ్వాసగా మిగిలేటువంటిదే బీఆర్ఎస్ పార్టీ అది ఉద్యమంగా కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రస్థానంలో వచ్చినటువంటి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఎన్నికలు కొట్లాడతాం మన ప్రాంతం బాగు కోసం మేలు కోసం ఏం చేయాలో మనం చేస్తాం అందులో భాగంగా ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ కు వచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం మీకు మామూలుగా ఏకకాలంలో ఇన్ని దక్షతలు ఇన్ని అర్హతలు ఉండేటువంటి అభ్యర్థులు దొరకడం చాలా కష్టం ఒక అద్భుతమైనటువంటి ఆడిముత్యం లాంటి అభ్యర్థి మనకు బీఆర్ఎస్ పార్టీకి అందులో దొంగలు కొంతమంది మాటికి పెట్టిపోతుంటే నేనున్నా ఈ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తానని ఎనగాన ప్రజల పక్షాన కొత్తగా గెలిపించుకునే బాధ్యత మనది మన బాధ్యత తప్పకుండా మీరందరూ కూడా శ్రమిస్తారని 22 రోజులు ఎక్కువ చేయాలి అయ్యే పని రేపటి నుంచి పోలింగ్ వరకు 22 రోజులే మిగిలింది ఈ 22 రోజులలో ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ప్రతి రాత్రి మీరు సమయం ఇవ్వండి స్వచ్ఛందంగా పనిచేయండి మొన్న కడపర్తిలో కానీ వరపర్తిలో కానీ ఉమ్మడి పాలకొండలో కానీ 12 సీట్లు కోల్పోయినామా ఆ 12కి ప్రతీకారంగా ఇక్కడ ఈ ఎంపీ అక్కడ ఆ ఎంపీని గెలిపిస్తే అలా మన కాలాన్ని ఎగరేసుకోవచ్చు అది మీ చేతుల్లో ఉంది తప్పకుండా మీరు చేయాలని చేస్తారని ఆశిస్తూ